కమ్మగా ఉంది వాసన. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ లావణ్యమ్మ మీ ముందుకు వచ్చారు. మరి ఆల్రెడీ చిక్కుడుకాయ పికిల్ రెడీ చేయడం జరిగింది. చూసారా, ఆంధ్ర చిక్కుడుకాయలు ఇవి చిన్న చిన్నగా ఉంటాయి చూడండి. ఈ చిక్కుడుకాయ పచ్చడి చేయాలంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇది మా నాయనమ్మ నేర్పించారు. చిన్న చిక్కుడుకాయలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆంధ్రాలోనే దొరుకుతాయి ఎక్కువ శాతం. మరి దానికి పికిల్ చేశాను. దీన్ని మీకు చూపించడం కుదరలేదు, వీడియో తీసేవాళ్ళు నాకు లేరు, నాకు కుదరదు. అందుకోసమని దానికి కావాల్సిన పదార్థాలు మరి కారము, చింతపండు, మెంతులు, ఇక్కడ చూడండి ఆవాలు, ఇక్కడ చూడండి పసుపు, ఇక్కడ చూడండి ఆయిల్, అది కూడా పల్లీల నూనె. ఎందుకు అని అంటే సాల్ట్. ఈ వీటితోని మనం కావాల్సిన ఏమన్నా ఇంగ్రీడియంట్స్ కావాలంటే గరం మసాలా కొంచెం కొంచెం వేసుకొని చేయాలి. వీటిని చాలా సున్నితంగా చేయాలి. ముందు ఇవన్నీ వేపుకొని చింతపండు చిన్న వాటర్లో శుభ్రంగా కడుక్కొని మంచి వాటర్స్లో కొంచెం చింతపండు, దీనికి తగ్గ చింతపండు తీసుకొని ఉడకబెట్టి దీన్ని బాగా ఉడకబెట్టిన తర్వాత దీన్ని పిప్పి తీసేయాలి. పిప్పి తీసి వేయటంలో ఏమంటేదంటే చింతపండు ఉన్నట్టు మనకు తెలియదు. ఇవన్నీ నూనె వేసుకొని మంచిగా ఇవన్నీ వేపుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకొని మసాలా పొడి, ఈ తర్వాత చింతపండు కూడా పిప్పి తీసుకొని పులుసు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మనం. ఆ తర్వాత నూనె వేడి చేసుకొని చింతపండు దాంట్లో వేసి మంచిగా గోలించాలి. దాన్ని వేరే ఏం వేయొద్దు. మనకి ఇష్టమైతే 2 కరివేపాకు పోపుకి వేసుకోవాలి అంతే. ఈ తర్వాత చింతపండు గుజ్జేసుకొని దాన్ని మంచిగా గోలిచి మనం అది పులిహారలో కలుపుతాం చూడండి, అలా గోలించుకోవాలి. నీట్గా గోలించుకొని గోలిన తర్వాత దాంట్లో మంచిగా ఇవి ఏం చేయాలి, ఫస్ట్ చిక్కుడుకాయలు ఆయిల్లో వేపుకోవాలి. ఆయిల్ వేపుకొని పక్కకు తీసి పెట్టిన తర్వాత అదే ఆయిల్లో చింతపండు గోలించుకొని మరి కారము చేసిన ఇంగ్రీడియంట్స్ మసాలా మరి కారం వేసింది ఈ పక్కకు పెట్టుకున్న తర్వాత కలిపేటప్పుడు దీన్ని ఆ నూనె వేడిగా ఉంటుంది కాబట్టి మళ్ళా ఈ కారము ఇవన్నీ దాంట్లో వేసుకొని కొంచెము దాంట్లో వేడిగా ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది వామప్పు. ఈ తర్వాత ఈ చిక్కుడుకాయలు వేసుకొని అంతా నీట్గా కలుపుకోవాలి. దాంట్లో ఇది మసాలా కారం చూడండి, స్పెసిఫిక్గా పచ్చళ్ళకు చేసిన కారం. దీంట్లో అన్నీ ఉంటాయి. వెల్లిపాయలు తొక్కేస్తాం. దాన్ని టేస్ట్ చూస్తే ఉట్టి అన్నంలోనే తినబుద్ధి అవుతుంది, అంత బాగుంటుంది అనమాట. మీరు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ పికిల్ ఆర్డర్ చేసుకోండి. మరి చూడండి పికిల్ అయితే ఎంత బాగుందో, టేస్టీగా. మరి మీకు నోరు ఊరుతుంది కానీ నాకు టేస్ట్ చేస్తా. ఇప్పుడు భోజనంలో ఒక అమ్మాయి ఆర్డర్ ఇచ్చారు, నేను చేస్తాను, పంపిస్తాను తనకి. ఓకే, మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. కొంచెమే ఉంది, ఎక్కువ తేలేదు. 2 కేజీ తెప్పించాను. ఆంధ్ర నుంచి ఎవరో వస్తుంటే మా అమ్మాయి మా కోడలు వస్తుంటే తెప్పించాను అనమాట. ఓకే, అంతే. ఓకే, మీరందరూ నా వీడియో చూశారు కాబట్టి లావణ్యమ్మది మీరు అందరూ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతి ఫేస్బుక్లో మరి ఇంకా వేరే ఉన్నాయి కదా ఛానల్స్, అన్నిట్లో పెట్టేశాను. అంటే నాకు తెలియపోయినా మా కొడుకున్నాడు చరణ్ అని, ఆ అబ్బాయి అన్నిట్లో పెట్టేశాడు. అన్నిట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు ఎవరన్నా నాకు తెలియకుండా పచ్చడి ఎలా పెట్టావమ్మా అని ఎవరన్నా ఎలా ఉంది అని అనుకోవటానికి మీరు అడగాలి అనుకుంటే నన్ను అడగవచ్చు. మీరు ఏదన్నా సలహా ఇస్తే నేను కూడా పాటిస్తా. ఓకేనా? మరి కొత్తగా స్టార్ట్ చేశాను. మీరు ఎందుకు స్టార్ట్ చేశానో మీకు తెలుసు. నేను మా అమ్మల కోసం స్టార్ట్ చేశాను. ఇది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఓకే, లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ.